క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి, అంటే క్రీస్తు ఏదైతే తలస్తున్నాడో, క్రీస్తు ఏదైతే మన పక్షంగా లోకపక్షంగా ఆశ కలిగి ఉన్నాడో, ఆ సమస్తమైన వాటిని మీరు కలిగి ఉండి అట్టి మనస్సును మాత్రమే మీరు కలిగి ఉండాలి. ఈ రోజులో కీడు ద్వారా జయించబడక మేలు చేసి కీడును జయించాలి. కీడు చేసినవాడు కీడు చేసి కాదు, కీడు ద్వారా జయించక ఆ యొక్క మేలు చేసి కీడు చేసే వాళ్ళను మనం జయించుకోవాలి. వాక్యం అది. కీడు చేసే వాళ్ళకి మనం కీడు చేస్తే మనం క్రైస్తవులం కాదు. ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళతో మనం కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే వదురుబోతులుగా మారిపోతాం మనం. ఈ లోకానుసారంగా మాట్లాడితే ఈ లోకస్తులుగా మారిపోతాం మనం. కాకపోతే వాక్యం ఏంటంటే క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి